వెల్కమ్ టు ది లియో. దేశంలోనే అతి భారీ లిక్కర్ స్కాము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి జగన్ మెడకు ఈ లిక్కర్ స్కామ్ ఉచ్చు బలంగా బిగుస్తుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటికే వేళ్లన్నీ జగన్ వైపు చూపిస్తున్నాయి. అంతిమ లబ్ధిదారుడు జగనే అనేది సిట్టు చేసినటువంటి అభియోగం. అయితే దీనికి సంబంధించి మనీ లాండరింగ్ కూడా జరగడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే రంగప్రవేశం చేసింది. అనేక మందిని విచారించింది. మనందరికీ తెలిసిందే. తాజాగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. అతి త్వరలో జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. ఎందుకు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వలేదంటే ఈడీ మొత్తం కింద చేపలన్నిటినీ కూడా విచారించుకుంటూ వచ్చింది. సో వాళ్ళ దగ్గర సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు, ఈడీ సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు, వాటన్నిటినీ జగన్ ముందు పెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. మొత్తంగా ఈడీ విచారణ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోక తప్పదు. జగనే అంతిమ లబ్ధిదారుడు అనేది సిట్టు చేసినటువంటి అభియోగం. సో ఈడీ కూడా కొంత కీలక సమాచారాన్ని సేకరించినట్టుగా సమాచారం. మనీ ఏ రూట్లో మనీ లాండరింగ్ జరిగింది ఆల్రెడీ నిన్న కూడా మాట్లాడుకున్నాం. సో అనేక ప్రాంతాలలో సోదాలు చేయడంతో పాటు అనేక లావాదేవీలకు, బ్యాంకు లావాదేవీలు కావచ్చు, మనీ రూట్ మ్యాప్కు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ ఇప్పటికే ఈడీ సేకరించి పెట్టి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డిని విచారించేటప్పుడు ఇవన్నీ ఆయన ముందు పెట్టాలి అనేది ఈడీ భావనగా కనపడుతుంది. కాబట్టి అందులో భాగంగానే త్వరలోనే మద్యం స్కాములో జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వబోతుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి ఏమి ఈడీ నోటీసులు కొత్త కాదు. ఆల్రెడీ 43,000 కోట్ల అవినీతి అక్రమాస్తుల కేసులో దాదాపుగా 10, 11 ఈడీ కేసులు జగన్ మీద ఉన్నాయి. మొత్తం 30 కేసులు అయితే అందులో 10, 11 ఈడీ కేసులే ఉన్నాయి. అదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో జగన్మోహన్ రెడ్డికి చెందిన 1,000 కోట్ల ఆస్తులను సీజ్ కూడా చేసింది. సో ఇప్పుడు మరొకసారి లిక్కర్ స్కాములు అంటే నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టి దోచుకున్న సమయంలో ఈడీ విచారణ ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాను సీఎంగా ఉండి చేసినటువంటి లిక్కర్ స్కాముకు సంబంధించి ఈరోజు ఈడీ విచారణ అయితే ఎదుర్కోబోతున్నాడు. వాస్తవానికి వైసీపీ దీన్ని రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రజలెవరూ దీన్ని దేకటం లేదు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ జరిగిందనేది బహిరంగ సత్యం. ఎవరు ఎంత తిన్నారనేది పక్కన పెడితే బహిరంగ సత్యం. ఇందులో గతంలో నెంబర్ 2గా వెలిగినటువంటి విజయసాయి రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి పెద్దిరెడ్డి తనయుడు అయినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, అలాగే రాజు కసిరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సలహాదారుడిగా నియమించినటువంటి రాజు కసిరెడ్డి కావచ్చు, అలాగే నాడు ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి తనయుడు కావచ్చు, అలాగే భారతీ సిమెంట్లో శాశ్వత డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప కావచ్చు. సో వీళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళలో చాలామందిని ఈడీ విచారించింది, అలాగే సిట్ కూడా విచారించింది. గతంలో విజయసాయి రెడ్డి ఒక మాట చెప్పాడు, స్కామ్ జరగలేదని విజయసాయి రెడ్డి చెప్పలా. స్కామ్ జరిగింది. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎంత జరిగింది అనేది మొత్తం రాజు కసిరెడ్డికే తెలుసు. నేను కావాలంటే నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ నేను ఇస్తాను అని చెప్పి గతంలో విజయసాయి రెడ్డి కుండబద్దలు కొట్టిన సంగతి కూడా మనం ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంటే అటు తిరిగి ఇటు తిరిగి జగన్ మెడకు బలంగా ఉచ్చు బిగసబోతుంది. వాస్తవానికి మనీ కూడా ఎలా రూట్ మ్యాప్ జరిగిందంటే షాపుల నుంచి వసూలు చేసిన మనీ మొదటగా రాజు కసిరెడ్డికి, అక్కడ నుంచి మిథున్ రెడ్డికి, అక్కడ నుంచి పెద్దిరెడ్డికి లేదా చెవిరెడ్డికి, అక్కడ నుంచి జగన్ రెడ్డికి. సో ఇలా ఒక రూట్ మ్యాప్ ద్వారా వెళ్ళింది అనేది ప్రధాన ఆరోపణ. ఇదే లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి సొమ్ము ద్వారా ఇతర దేశాలలో, ఇతర రాష్ట్రాల్లో కూడా ఆస్తులు కొన్నారు. దానికి సంబంధించి నిన్న ఒక వీడియో కూడా చేశాం. ఈ లిక్కర్ స్కామ్తో ఎక్కడెక్కడ ఏం కొన్నారు మద్యం ముడుపుల సొమ్ముతో అనేది ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేశాం. అలాగే ఎన్నికలలో మొన్న సిద్ధం సభలు కావచ్చు, ఎన్నికల్లో ఓట్లు కొనడానికి కావచ్చు, ఈ డబ్బులే పంచారు అనేది సిట్టు చేస్తున్నటువంటి అభియోగం. సో ఏదైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి మెడకైతే ఈడీ బలంగా ఉచ్చు బిగించబోతుంది. దీనికి సంబంధించిన వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. మద్యం కుంభకోణం కేసులో త్వరలో జగన్కు ఈడీ నోటీసులు. ఇప్పటికే ఆయన సన్నిహితులను విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ వివరాల ఆధారంగా వైకాపా అధినేత విచారణ, అంతిమ లబ్ధిదారులను తేల్చే దశగా చర్యలు. సో ఈ లిక్కర్ స్కామ్ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఫైనల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగన్ విచారణ తరువాత
ఫైనల్గా ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో సిట్ ఇప్పటికే జగన్ మీద అభియోగాలు కూడా మోపి ఉంది. అది కూడా ఫైనల్గా ఒక నివేదిక అయితే ఇచ్చే అవకాశం ఉంది. 100కు 100% అంతిమ లబ్ధిదారుడు జగనే అనేది ప్రధానంగా ఇప్పుడు ఆ సంస్థలు చేస్తున్నటువంటి ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అంతిమ లబ్ధిదారులను తేల్చే పని మొదలుపెట్టారు. దీనిలో భాగంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని విచారించనున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా అనేక మంది నిందితులను విచారించి వాంగ్మూలాలను నమోదు చేశారు. నిందితులు చెప్పిన వివరాలు తమ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా కేసుకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో చివరిగా జగన్ను విచారించాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. అన్ని వేళ్లు జగన్ వైపే. మద్యం కుంభకోణం దర్యాప్తులో అన్ని వేళ్లు జగన్ వైపే చూపుతున్నాయి. ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన సిట్ ఇప్పటికే ఈ విషయాన్ని నిర్ధారించగా ఈడీ దర్యాప్తులోకును ఇదే విషయం స్పష్టమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ కేసులో సిట్ ఇదివరకే 350 పేజీల అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. దానిలో పేర్కొన్న అంశాల ప్రకారం అధికారంలోకి వచ్చి రాగానే వ్యక్తిగత లాభార్జనే ధ్యేయంగా వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ వేల కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడ్డారు. ఒక్కొక్క కేసు నుంచి 150 రూపాయల నుంచి 600 వరకు కేసును బట్టి, బ్రాండును బట్టి, దాని వాల్యూను బట్టి మొత్తంగా 3500 కోట్ల రూపాయలు కేవలం లంచాల రూపంలోనే తీసుకున్నారు. సో మనం మొత్తం లిక్కర్ స్కామ్ అంటే వీళ్ళు తీసుకున్న ముడుపుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. బట్ అధిక ధరతో అమ్మేసి దోచుకున్న దాని గురించి మనం మాట్లాడట్లా. కేవలం ముడుపుల రూపంలో తీసుకున్న వాటి గురించే మాట్లాడుతున్నాం. మద్యం బ్రాండ్లు మూల ధర అంటే బేసిక్ ప్రైస్ ఆధారంగా ఒక్కొక్క మద్యం కేసుకు 150 నుంచి 600 చొప్పున ముడుపులు వసూలు చేశారు. మద్యం సరఫరా కంపెనీల నుంచి ఇలా కొల్లగొట్టిన ముడుపులు సొమ్ము చివరిగా జగన్కే చేరింది అనేది సిట్ అభియోగ పత్రంలో స్పష్టం చేసినటువంటి అంశం. అంటే కర్మ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇదే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సమయంలో నేను మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. మద్యపాన నిషేధం చెయ్యకపోగా అదే మద్యపాన నిషేధాన్ని విచ్చలవిడి చేసేసి, కల్తీ చేసేసి, అవినీతి మయం చేసేసి వేల కోట్ల రూపాయలు దండుకుని ఇప్పుడు అదే కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నాడు. కర్మగాది రేపు జైలుకు కూడా వెళ్తాడు. అంటే కర్మ చూడండి. మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన నువ్వు అదే మద్యం స్కామ్లో ఈరోజు ఈడీ విచారణ ఎదుర్కొంటున్నావంటే కర్మ ఎంత బలంగా నిన్ను వెంటాడుతుందో జగన్మోహన్ రెడ్డికి తెలియాలా. మరి అసలు చాలామంది మాట్లాడతారు ఈరోజు జగన్కి సంబంధం లేదని. సరే, సంబంధం సంగతి కాసేపు పక్కన పెడదాం. జగన్ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడా లేదా? చేశాడా? మరి చేయలేదు కదా. చేయలేదు కాబట్టి ఈరోజు కర్మిలా గాలింది. చూద్దాం, దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది. కొత్త మద్యం విధానానికి రూపకల్పన చేసింది. అడ్డగోలుగా దోచేసేందుకు ప్రతి దశలోనూ తన చాతుర్యం ప్రదర్శించింది. మద్యపాన నిషేధ నియంత్రణ ముసుగులో ధరలు పెంచి వినియోగం తగ్గిస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకం ప్రవేశపెట్టి ధరలు పెంచడంతో విక్రయాలు పడిపోయి వసూళ్లు తగ్గిపోయాయి. దీంతో మళ్ళీ యూటర్న్ తీసుకుని ప్రభుత్వం మళ్ళీ ధరలు తగ్గించింది. అమ్మకాలు పెరగడంతో వారికి అందే వసూళ్లు కూడా పెరిగాయి. అంటే ఇక్కడ వసూళ్లు తగ్గడం కూడా పాపం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందిగానే మారింది. వాస్తవానికి జగన్ ఫస్ట్ ఏం చేసింటే షాక్ కొట్టే విధంగా రేట్లు ఎందుకు పెంచుతున్నామంటే మద్యం తగ్గించడానికి పెంచుతున్నారంట. సిగ్గుచారం ఉన్నవాడు ఎవడో ఆ మాట చెప్పడు. ఎవడైనా ఒకడు మందు మానేయాలంటే వాడంతటి వాడు మానేయాలి తప్ప నువ్వు ధరలు పెంచినంత మాత్రాన మానేడు. అవసరమైతే వాడు తినటం మానేస్తాడు, ఇంట్లో ఇవ్వటం మానేస్తాడు తప్ప మందు తాగటం మానేడు. ఒకవేళ నువ్వు మందు దొరకకుండా చేస్తే ఏ కల్తీ సారానో తాగుతాడు తప్ప, నాటు సారానో తాగుతాడు తప్ప మందు మాత్రం మానడు. అది జగమెరిగిన సత్యమే. కానీ జగన్ మాత్రం రేట్లు పెంచి మద్యం తాగే వాళ్ళని తగ్గిస్తానన్నాడు. పోనీ ఆ మాటకి కట్టుబడ్డాడా అంటే ఎప్పుడైతే రేట్లు పెంచారో వీళ్ళు చీప్ లెక్కరకోనో లేకపోతే కల్తీ మద్యానికో నాటు సారాకో అలవాటు పడిపోయి మద్యం సేల్స్ పడిపోయాయి ధరలు పెంచడంతో. వెంటనే మళ్ళీ ఏం చేశాడు? సేల్స్ పడిపోతే జగన్కి వచ్చే కమిషన్ తగ్గిపోద్ది కదా, ఎందుకంటే కేసు కింతని కదా ఇచ్చేది కమిషను. దాంతో జగన్ ఏం చేశాడు? ఎప్పుడైతే తన కమిషన్ తగ్గిపోతుందని భావించాడో వెంటనే మళ్ళీ దమ్మని ధరలు తగ్గించాడు. ధరలు తగ్గితే ఏమైంది? మళ్ళీ సేల్స్ పెరిగాయి. సేల్స్ పెరిగితే కేసులు పెరుగుతాయి. కేసులు పెరిగితే అందు మీద వచ్చే జగన్మోహన్ రెడ్డికి వచ్చే వాటా పెరుగుద్ది. సో అలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మామూలుడు కాదు. అమ్మకాలు పెరగడంతో వారికి అందే వసూళ్లు కూడా పెరిగాయి. లంచాలు చెల్లించిన బ్రాండ్లకు నిబంధనలకు విరుద్ధంగా అత్యధిక సరఫరా ఆర్డర్లు ఇచ్చేవారు. లంచాలు ఇవ్వడానికి నిరాకరించిన కంపెనీలకు అసలు ఆర్డర్లే దక్కకుండా మార్కెట్ నుంచి తరిమేశారు. మద్యం బ్రాండు అంటే మూలధర అంటే బేసిక్ ప్రైస్ ఆధారంగా ఒక్కో మద్యం కేసుకు 150 నుంచి 600 చొప్పున వసూలు చేశారు. మద్యం సరఫరా కంపెనీల నుంచి ఇలా కొలగొట్టిన లంచాల సొమ్ము చివరిగా జగన్కే చేరింది అనేది సిట్ అభియోగం. ప్రధాన నిందితుడు రాజు కసిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు వసూలు చేసి
ఆ మొత్తాన్ని మిథున్ రెడ్డికి పంపితే, మిథున్ రెడ్డి ఏమో విజయసాయి రెడ్డికి పంపితే, విజయసాయి రెడ్డి ఏమో భారతీ రెడ్డి అంటే జగన్ సతీమణి భారతీ రెడ్డి దగ్గర ఆర్థిక వ్యవహారాలు చూసే భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్పకు పంపితే, గోవిందప్ప తీసుకెళ్లి ఆ సొత్తును జగన్కి చేర్చేవారు. ఇది రూట్ మ్యాప్, సిట్ అధికారులు చెప్తున్నటువంటి రూట్ మ్యాప్. సో ఇలా వీళ్ళు కొల్లగొట్టిన మొత్తం సొమ్ము ఎంత అయ్యా అంటే 3,500 కోట్ల రూపాయలు. సో దీని మీద ఇప్పటికే కేసు నమోదు చేయడంతో పాటు జగన్ సన్నిహితుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి, రాజుకసి రెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, కుమారులను విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అలాగే వాళ్ళు కూడా కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. సో ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు ఈ లిక్కర్ స్కాము అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది తెలిసే వేటలో భాగంగా జగన్ మెడకైతే ఈడీ ఉచ్చు బిగించబోతుంది. మరి జగన్ ఈడీ విచారణను ఎదుర్కొంటాడా, లేదా కోర్టుకెళ్ళి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడా, లేదా ఇతర నిందితులే చెప్పినట్టుగా నాకేమీ గుర్తులేదు, మర్చిపోయాను, నాకు మతిమరుపు అని చెప్తాడా అనేది మాత్రం వేచి చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.